నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, మనము నవరత్నాల సిరీస్లో ఇప్పుడు పచ్చ, దీనికి అధిపతి బుధుడు అని చెప్తుంటారు. మరి ఇది ఎవరికి సూట్ అవుతుంది? ఏ జాతక లగ్నం ఉన్న వాళ్ళు, అంటే ఏ నక్షత్రం ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మంచిది? ఒకవేళ తెలియకుండా పెట్టుకుంటే, ఇందాక మీరు అన్నారు పచ్చ అనేది బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ పెట్టుకుంటూ ఉంటారు, రియల్ ఎస్టేట్లో, లైక్ పెద్ద పెద్ద బిజినెస్లో. ఒకవేళ డైరెక్ట్ వాళ్ళు తెలియకుండా పెట్టుకుంటే కనుక ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఖచ్చితంగా. ఇది అసలు ఏ నక్షత్రాలు వాళ్ళు అనేది కనుక చూసుకుంటే కనుక ఆశ్లేష నక్షత్రం వారికి, జ్యేష్ఠ నక్షత్రం వారికి, రేవతి నక్షత్రం వారికి పచ్చ జనరల్ అడ్వైస్. తర్వాత మరి లగ్నాల గురించి కూడా మనం మధ్య మధ్యలో మాట్లాడుకుంటున్నాం. అలా వృషభ లగ్నం వారికి పనికొస్తుంది. తర్వాత మిథున లగ్నం వాళ్ళకి కూడా పనికొస్తుంది. తర్వాత కన్యా లగ్నం వాళ్ళకి కూడా పనికొస్తుంది. తర్వాత మకర లగ్నం వాళ్ళకి కూడా పనికొస్తుంది. కుంభ లగ్నానికి కూడా పనికొస్తుంది. ఇది జనరల్ అడ్వైస్. కానీ బుధుడు బాగుంటే ఏం జరుగుతుంది అసలు ఫస్ట్? సో ఏ విద్యార్థి అయినా సరే చదువులో బాగా రాణించాలంటే కనుక బుధుడు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. సో చంద్రుడి వల్ల ఏంటంటే మనసు అనేది నిలకడగా ఉండటం అనేది, బుధుడి వల్ల బుద్ధి నిలకడగా ఉండటం అనేది. సో మనసు బుద్ధి కరెక్ట్గా ఎవరికైతే ఉంటాయో వాళ్ళు దేంట్లో అయినా సరే వాళ్ళు ఎంచుకున్న మార్గాల్లో కరెక్ట్గా వెళ్ళడానికి ఉంటుంది. సో ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి చాలా అవసరమైన రత్నము ఇది బుధుడు, అంటే పచ్చ. సో ఎక్కువ శాతం మందికి అయితే కనుక ఖచ్చితంగా ఏంటంటే బుధుడు పెట్టుకోవడం వల్ల ఇంకా మరొక లాభం ఏంటంటే, బుధుడు ఎవరి జాతకంలో అయితే కనుక బాగుండలేదో, ఎవరికైతే వ్యతిరేక ఫలితాలు, రోగం ఇవ్వటం అలాంటివి ఉంది అనుకోండి, జరిగే ఏం జరుగుతుంది నష్టం అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకి తెలుసో తెలియక పచ్చ పెట్టుకుంటే వచ్చే సిమ్టమ్స్ చెప్తా కొన్ని. మతిమరుపు పెరుగుతుంది. సో బుధుడు వాళ్ళ జాతకంలో అంత కరెక్ట్ లేడు అని. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ చర్మానికి సంబంధించినవి ఏమైనా సరే రావచ్చు. తర్వాత వచ్చేప్పటికి మెదడుకి సంబంధించిన ఇబ్బందులు కూడా రావడానికి ఉంటాయి. సో జనరల్గా మనం గోచారంలో చూసినట్టయితే కనుక ఈ బుధుడు కుజుడు కాంబినేషన్, అంటే వాళ్ళ జాతకంలో కూడా ఎక్కడైనా సరే బుధుడు కుజుడు కలిసినప్పుడు ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి, బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి, స్టెర్బుల్ హెమరేజ్ రావడానికి, ఇలాంటి వాటికి చాలా ప్రమాదకరమైన వ్యాధులు కూడా ఉంటాయి. బుధుడు గ్రహాల్లో అసలు సౌమ్యుడే, కానీ మనకు అందుకే అంటాం కదా, అంటే ఏమంటాం దుర్జన సాంగత్యం మంచిది కాదు అంటాం కదా. అంటే సజ్జన సాంగత్యం మంచిది, దుర్జన సాంగత్యం మంచిది కాదు అంటాం. కుజుడు ఈయనకి పూర్తి అగైనిస్ట్. సో ఈయన విషయంలో కుజుడు దుర్జనుడు, ఆయన పక్కన చేరినప్పుడు ఈయన కూడా రోగమే ఇస్తాడు, లేదా బుద్ధి మారిపోతుంది. ఓకే, అందుకే ఏమంటారు బుద్ధుడి విషయంలో మాత్రం ఖచ్చితంగా జాతకం చూసే పెట్టుకోవాలి. ఇంకా మంచిది, ఎక్కువ రిస్క్. అంటే మనకి ఎప్పుడైనా సరే మన బుద్ధి బాగుంటే అన్ని కరెక్ట్ గా చేసుకోవచ్చు. కానీ మన బుద్ధి 10 తలలు పోతూ ఉన్నప్పుడు ఎందులోనూ రాణించడం. సో అందుకని బుధుడు కంట్రోల్ ఉంటే ఖచ్చితంగా చాలా మంచి ఉంటుంది. తర్వాత ఇప్పుడు వీళ్ళు వ్యాపారస్తులు వ్యాపారం కోసం అని కాదు, జనరల్గా వ్యాపారాన్ని ఏమాత్రం బుధుడు బాగున్నా కూడా చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళగలిగే గ్రహం బుధుడే. తర్వాత జర్నలిస్టులుగా రాణించాలంటే బుధుడే, తర్వాత లాయర్లుగా రాణించాలంటే బుధుడే, తర్వాత సినిమాల్లో మాటలు రాయాలన్నా, పాటలు రాయాలన్నా, కథలు రాయాలన్నా బుధుడే. సో అందుకని బుధుడు పోర్ట్ఫోలియోలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. విద్యారంగంలో రాణించాలంటే ఆయన, వ్యాపార రంగంలో రాణించాలంటే ఆయనే. అంటే నాలెడ్జ్ బేస్డ్ ఫీల్డ్. అంతేగా ఏదైనప్పటికీ కూడా పైకి కనపడకుండా చేసేది, అంటే శారీరక శ్రమ లేకుండా కష్టపడేది అంతా మైండ్తో అంతా కూడా ఎక్కువ బుద్ధుడితోనే ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా మనకి అలాంటి, ఇప్పుడు సపోజ్ నాకు న్యాయవాది వృత్తి ఇంట్రెస్ట్ అనుకుందాం. సో ఆ న్యాయవాది వృత్తిలో నేను రాణించాలి అనుకున్నప్పుడు కూడా ఈ పచ్చ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి ఏమాత్రం కొద్దిగా ఆయన బలం తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనకి అంటే చూపించుకోకుండా పెట్టినప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టు కొద్దిగా ఇలాంటివి ఏదైనా మనకి తెలుస్తాయి కదా. ఇందాక చెప్పిన సిమ్టమ్స్ లో అప్పటిదాకా లేనిది ఏదైనా సరే చర్మ వ్యాధులు బయటపడటం, సో తర్వాత వచ్చేప్పటికి చీటికి మాటికి మతిమరుపు లాగా అప్పటి విషయం అప్పుడే మర్చిపోతున్నట్టు అనిపించటం, ఇలాంటివి ఏమైనా కొన్ని సిమ్టమ్స్ కనపడ్డాయి అనుకుంటే అప్పుడు తీసేయచ్చు.
అదే కానీ ఏదైనా సరే మనం దాని మీద డబ్బు ఎన్ని రాళ్ళ మీద పెట్టుకుంటూ పోతాం. ఇప్పుడు నేను చెప్పానని మీరు పచ్చ పెడుతున్నారు, ఇంకో ఆయన చెప్పారు కదా అని చెప్పి కెంపు పెడుతున్నారు, ఇంకో ఆయన చెప్పారు కదా అని పగడం పెడుతున్నారు. కానీ ఇలా పెట్టుకుంటూ పోతే మనకి ఫలితం ఇచ్చేది ఏది? అంతేగా. సో అందుకని అది కొద్దిగా అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే ఈ జనరల్గా చిన్న చిన్న జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళారనుకోండి, సపోజ్ మీది మృగశిర నక్షత్రం కాబట్టి పగడం పెట్టముంది, కానీ అదే కుజుడు మీ జాతకంలో డెడ్ అగైనిస్ట్ ఉన్నాడు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో ఆయన పలానా పెద్ద గురువు ఆయన దగ్గరికి అందరూ వెళ్తారు. సో అదే నేను పెట్టాను మీరు ఇబ్బంది పడతారు. కానీ వాళ్ళు ఏంటో గురువులు అంటే ఇప్పుడు కొంతమంది పౌరేత్యంలో దిట్టలు ఉంటారు. ఇప్పుడు మేము జ్యోతిష్యంలో దిట్ట, నన్ను వచ్చి పౌరేత్యంలో మీరు గురువు గారు ఇవాళ మా ఇంటి వచ్చి సత్యనారాయణ వ్రతం చేయించండి అంటే అది ఏదో నాకు నా పరువు పోకూడదు కాబట్టి నాకు వచ్చిన భాషలో ఏదో చేయించుకెళ్ళిపోతా. అలాగే వీళ్ళు కూడా వీళ్ళకి జ్యోతిష్యం వచ్చినా రాకపోయినా అడిగారు మన గురువు గారు నాకు ఏ రత్నం పనికి వస్తుందని, వాళ్ళ ముందు మనం చిన్నపోకూడదు కదా. సో అందుకని అలా చెప్తూ ఉంటారు. కానీ అది రైట్ పద్ధతి కాదు. ఎవరు ఏ పని చేస్తే బాగుంటుందో ఆ పని చేసినప్పుడు బాగుంటుంది. ఎవరు దేంట్లో PhD చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.